యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందే వారికే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భట్టి అన్నారు. ఉద్యోగాలు పొందలేని వారి కోసమే రాజీవ్ యువ వికాసం పేరుతో దాదాపు 9,000 కోట్లను ఈ ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. 9,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారి. ఒక పక్కన